దిస్ ఈస్ ద డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్ బ్యూరో డిస్క్రిప్షన్ ఇస్ హైలైట్ వైజ్. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. సిద్దిపేట జిల్లా దుబ్బాకకు సంబంధించిన అనదర్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో వరుస హత్యల మిస్టరీకి తెరపడింది. సీరియల్ కిల్లర్లను తల్లి కొడుకులుగా గుర్తించారు పోలీసులు. ఇద్దరిని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈజీ మనీ కోసం మైనర్ కొడుకుని కిల్లర్గా మార్చేసింది ఆ తల్లి. ఏ తల్లైనా కొడుకుని ఒక అభివృద్ధిలోకి తీసుకువెళ్ళాలని చెప్పి రెయిన్బౌళ్ళు కష్టపడి చదివించి తాను కష్టపడి కొడుకుని చదివించి ఒక ఉన్నత స్థాయిలో చూడాలనుకుంటుంది. కానీ ఈ తల్లి మాత్రం ఈజీ మనీ కోసం మైనర్ కొడుకుని కిల్లర్గా మార్చేసింది. కొడుకు బలంగా ఉండడానికి ఇంట్లోనే జిమ్ ఏర్పాటు చేసింది. ఆలోచించండి ఎంత క్రిమినల్ మైండ్ సెట్లోకి వెళ్ళింది ఆ తల్లి అనేది. యూట్యూబ్లో క్రైమ్ వీడియోలు చూసి సినిమా స్టైల్లో హత్యలు చేసింది ఈ తల్లి కొడుకు ఇద్దరు కలిసి. ఈ కుటుంబం బంగారం కోసం మహిళల్ని టార్గెట్ చేసుకున్నారు నిందితులు. పోలీసులకు లీడ్ ఇచ్చిన ఓ మహిళ భౌతికాయం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. మృతురాలు భూంపల్లికి చెందిన అతికం విజయ్గా గుర్తించారు. విజయ్ను కిరాణా షాప్కు పిలిచి గొంతు పిసికి హత్య చేశారు ఈ తల్లి కొడుకు. ఆ తర్వాత టీవీఎస్ ఎక్సెల్పై భౌతికాయాన్ని తరలించి పెట్రోల్ పోసి నిప్పంటించారు. భర్తతో సహా వరుస హత్యలకు కొడుకుతో కలిసి రజిత ప్లాన్ చేసింది. భర్తకి ఇన్సూరెన్స్ చేయించి హత్య చేయాలని రజిత స్కెచ్ చేసింది. అబ్బా, వింటూ ఉంటే ఈ స్టోరీలో ఎన్ని ట్విస్ట్లు. మే 28న కుంటరేఖ హత్యలోనూ వీళ్ళ హస్తం ఉన్నట్లు గుర్తించారు. గతంలో వాకింగ్కు వెళ్లారు అన్నపూర్ణపై దాడి చేశారు. 5 తులాల బంగారాన్ని చోరీకి పాల్పడ్డారు. టీ పాయింట్ల దగ్గర జనం కదలికలపై ఇప్పుడు నిఘా ఉంచేవారు ఈ నిందితులు. ఒంటరిగా ఉండే మహిళలే వీళ్ళ మెయిన్ టార్గెట్. ఈ తల్లి కొడుకుల హిట్ లిస్టులో ఇంకో 4 కూడా ఉన్నారు. అయితే హత్యల తర్వాత పోలీసులను తప్పుదోవ పట్టించేలా నిందితులు ప్లాన్ చేసుకున్నారు. ఈ నిందితురాలు తల్లి రజిత అరెస్ట్ అయ్యారు. ఆ బాలుని జువెనైల్ హోమ్కు తరలించారు. ఏ తల్లైనా తన కొడుకుని ఎంత ఉన్నత స్థానంలో చూడాలనుకుంటుంది. కానీ ఈ తల్లి మాత్రం క్వైట్ ఆపోజిట్. కొడుకు బ్రతుకుని తాకట్టు పెట్టి, మీరు చూడండి అక్కడ ఎంత ప్లాన్గా రెక్కి నిర్వహించారు. ఆ సీసీ ఫుటేజ్లో మీకు చూస్తే క్లియర్ పిక్చర్ అర్థమైపోతుంది. బాగుపడడానికి యూట్యూబ్ని వాడుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇగో భవిష్యత్తుని ఆ టీవీఎస్ ఎక్సెల్ మీద వచ్చి మీరు చూడండి ఎటువంటి ప్లానింగ్. అదిగో అదే టీవీఎస్ ఎక్సెల్ మీద తల్లి కొడుకుని ఎంత దారుణంగా మార్చేస్తుంది చూడండి. ఏదో మహేష్ బాబు సినిమా గుర్తొస్తుంది కదా. మహేష్ బాబు అలాగే ఆయన తల్లి, కరెక్ట్గా సినిమా పేరు గుర్తు రావట్లేదు అబ్బా. ఏంది నిజం. థ్యాంక్స్ పిఫియో ఫర్ రిమెంబరింగ్ మీ, గుర్తు చేసినందుకు. నిజం సినిమాలో కానీ వాళ్ళు దేశం కోసం, దేశ ప్రయోజనం కోసం, అంటే దేశంలో ఒక అవినీతి పీక్స్కి వెళ్ళిపోయిందో, అంటే దేశం గురించి మొత్తం ఆపాదించడం కాదు, కానీ ఒక సర్టెన్ సిచ్యువేషన్లో అవినీతి పీక్ వెళ్ళిపోయింది, వ్యవస్థలు సరిగ్గా పనిచేయట్లేదు అనుకున్నప్పుడు అఫ్కోర్స్ అది చట్ట వ్యతిరేకం అయినప్పటికీ వాళ్ళు ఇక లాభం లేదని చెప్పి మహేష్ అలాగే నిజంలోని మహేష్ తల్లి క్యారెక్టర్ వేసిన వాళ్ళిద్దరు, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళిద్దరు ఆ క్యారెక్టర్ మహేష్ అండ్ మహేష్ తల్లి క్యారెక్టర్ వేసిన వాళ్ళిద్దరు కూడా గ్రౌండ్లోకి దిగిపోయి ఇటువంటి ఆపరేషన్స్ చేస్తూ ఉంటారు. అఫ్కోర్స్ చట్ట వ్యతిరేకమే, ఎవరు సమర్థించరు. కానీ ఎప్పుడది సమాజం సమ్వాట్, అందుకే కోట్ చేస్తున్నాను, సమ్వాట్ ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తారు? చట్ట వ్యతిరేకమైన చర్యలు జరిగినప్పుడు, వాళ్ళు యాక్షన్లోకి దిగినప్పుడు. కానీ ఇక్కడ ఈ కొడుకు తల్లి చూడండి, ఆ టీవీఎస్ ఎక్సెల్ తీసుకెళ్ళిపోవడం, ఒంటరిగా ఎవరైనా మహిళ ఉన్నారా వాళ్ళని టార్గెట్ చేసుకోవడం, వాళ్ళని టార్గెట్ చేయడం, వాళ్ళని ఇన్ఫ్యాక్ట్ వాళ్ళని దోపిడీకి పాల్పడమే కాదు. ఆ విజువల్స్ చూసి అర్థమవుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు మహేష్ ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. మహేష్ దగ్గరికి వెళ్తున్నాను. మహేష్, అసలు ఈ తల్లి కొడుకు ఎక్కడ పట్టుబడ్డారు? ఇంకా వీళ్ళ హిట్ లిస్టులో ఎవరైనా పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయా?
ఖచ్చితంగా సత్యం. సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి భూంపల్లిలో వరుస హత్యల ఘటన సంచలనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలీసులే నివ్వరపోయేందుగా వెలుగులోకి వస్తున్న భయానక విషయాలను చూసి పోలీసులే ఒక అవాక్కైన పరిస్థితి. ఈజీ మనీ కోసం మైనర్ కొడుకునే కిల్లర్ గా మార్చిన కిరాక తల్లిగా చెప్పుకోవచ్చు. కొడుకు మైనర్ కావడంతో తన బాడీ ఫిట్నెస్ కోసం ఇంట్లోనే జిమ్ పరికరాలు ఏర్పాటు చేసిన తల్లి, అంటే తన కొడుకును ఒక బాడీ ఫిట్నెస్ సంబంధించి ఆరోగ్యంగా ఉండడానికి జిమ్ నే ఇంట్లో ఏర్పాటు చేసిన పరిస్థితి. వీరి యొక్క సిరిసిల్ల నుంచి కొన్నేళ్ల క్రితం భూంపల్లికి వలస వచ్చిన ఈ యొక్క కుటుంబ సభ్యులుగా చెప్పుకోవచ్చు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావడంతో ఇంటి వద్దే కిరాణం టీ కొట్టు నడుపుతున్న రజిత ఒంటరి మహిళలు, కుటుంబ గొడవలు, భూ తగాదాలు ఉన్న మహిళల్ని టార్గెట్ గా ఎంచుకొని హత్య చేస్తారు. ఎందుకంటే వారిని టార్గెట్ చేసి ఎవరికి అనుమానం రాని చెప్పి ప్రధానంగా వీళ్ళే టార్గెట్ చేసుకుంటూ ముందుకెళ్తుంది. భర్తతో సహా వరుస హత్యకు కుమార్తో కలిసి హత్యకు ప్లాన్ చేసిన మహిళా రజితగా చెప్పుకోవచ్చు. యూట్యూబ్ లో క్రైమ్ వీడియోలు చూసి సినిమా స్థాయిలో కూడా హత్యలు చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. మే నెలలో రేఖ అనే మహిళను హత్య చేసి అచ్చుమైపల్లి అడవిలో పడేసిన తల్లి కొడుకులుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా జూన్ లో గ్రామ సర్పంచ్ భార్య అన్నపూర్ణ వాకింగ్ వెళ్తుండగా మాస్క్ వేసుకొని కర్ర రాళ్లతో దాడి చేసి ఆమె ఒంటిపై ఉన్న నగలు తీసుకొని పరారైన నిందితుడిగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ నెల 8వ తారీఖు రోజు నాడు విజయన మహిళను ఇంటికి పిలిపించి హత్య చేసి రామక్కపేట శివార్లో దహనం చేసిన తల్లి కొడుకులుగా చెప్పుకోవచ్చు. అంటే ఈ సంఘటన చూస్తుంటే అందరూ కూడా విక్కుమని చూస్తున్నటువంటి పరిస్థితిని బట్టి చూసుకున్నట్లయితే నివ్వరపోయే విధంగా ఇటువంటి సంఘటనలు చూసుకోవచ్చు. మీరు మళ్ళీ ఒక విషయానికి వస్తే భర్తకి కూడా ఇన్సూరెన్స్ చేయించి ఆ డబ్బులను కాజేయాలని భర్త హత్యకు కూడా స్టెప్ చేసిన భార్య రజితగా చెప్పుకోవచ్చు. అంటే అందులో భాగంగా భర్త దుబాయ్పై పలుమార్లు వేడి నీళ్లు పోసి హత్యాయత్నం చేసిన రజితగా చెప్పుకోవచ్చు. ఆ ప్రయత్నం ఫెయిల్ కావడంతో విచక్షణ రహితంగా దాడి చేసి మంచానికే పరిమితం చేసిన కిరాతక భార్యగా రజితని చెప్పుకోవచ్చు. మరో నలుగురి హత్యకు ముందుగానే ప్లాన్ వేసుకొని తల్లి కుమారుడు కూడా ముందుకెళ్లిన పరిస్థితి. ఈ యొక్క కేసు విజయ హత్య కేసులో పోలీసులకు చిక్కడంతో ప్రాణాలతో భయపడ్డ ఆ నలుగురు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరి యొక్క చంపడానికి పెట్రోల్ బంక్ లో పెట్రోల్ తీసుకోవడానికి వెళ్ళినటువంటి రజిత యొక్క ఆధారాలను, సీసీ ఫుటేజ్ లను కూడా అన్ని తీసుకొని పోలీసులు జాగ్రత్తగా ఖచ్చితంగా ఈ ట్రేస్ చేయడం వల్లనే రజిత బయటపడడం జరిగింది. అంటే ఇంకా నలుగురు ప్రాణాలు కూడా స్కెచ్ వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ముందస్తుగానే పోలీసులు ఒక చాకచక్యంగా ఒక సంబంధించిన రజితను పట్టుకోవడం వల్ల నలుగురు ప్రాణాలు కూడా కాపాడిన పరిస్థితి మనం ఉన్నాం. ఎందుకంటే వీరు గతంలో ఎవరైతే టార్గెట్ గడబడలు అవుతాయో, ఎవరికి ఇద్దరి మధ్యన తగాదాలు జరిగితే వాళ్ళనే ఒంటరి మహిళలను వాళ్ళని తగాదాలకు సంబంధించిన వాటిని టార్గెట్ గా చేసుకుని ఒక తల్లి కొడుకు ఇద్దరు కూడా పన్నాగం పండి వీరి యొక్క చంపేసి వారిపై ఉన్నటువంటి బంగారు ఆభరణ కూడా దోపిడీకి పాల్పడుతున్న సంఘటన సిద్దిపేట జిల్లాలో కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి సిద్దిపేట పోలీసులు, సిద్దిపేట సిపి రష్మి పెరుమాల్ కూడా వీరందరినీ అది పోలీసులు సిబ్బందితో పట్టుకొని నిన్న రోజు ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏది ఏమైనా సిద్దిపేట జిల్లాలో ఈ యొక్క సంఘటన చూస్తుంటే అందరూ నివ్వెరపోయేందుగా ఉంది సతీష్. ఆల్రెడీ ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. అక్కడ ఆ విజువల్ మీరు చూస్తూ ఉన్నారు కదా, ఆ విజువల్ మీరు చూడండి. ఒక్కొక్క చోటైతే వాళ్ళు ఆ వెహికల్ని, ఆ టీవీఎస్ వెహికల్ మీద ఎలా తిరిగారో చూడొచ్చు. ఒక చోటైతే పెట్రోల్ స్టేషన్కి వెళ్ళి, పెట్రోల్ బంక్కి వెళ్ళి దాంట్లో క్యాన్లు పడుతున్న విజువల్ మీరు చూడొచ్చు. అదిగోండి క్యాన్ ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఒకసారి మీరు చూడొచ్చు. అదిగోండి అలా వెళ్ళారు కదా, అలాగే చూస్తూ ఉండండి. అదిగో క్యాన్లో పడుతూ ఉన్నారు. అంతే, అక్కడ పేమెంట్ అయిపోయింది. మళ్ళీ వచ్చారు అక్కడి నుంచి. ఇంకో చెట్టు అయితే భౌతికాన్ని తరలిస్తున్న ఆ విజువల్ అని చెప్పి అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ కొంచెం పాజ్ చేయండి ప్లీజ్, ఇఫ్ పాసిబుల్. అదిగో ఇఫ్ పాసిబుల్ అన్న మీరు చూడొచ్చు. ఆ టీవీఎస్ వేసుకుని రాత్రిపూట వాడు వెళ్తున్న సందర్భం అక్కడ టర్న్ అయినప్పుడు అదిగోండి అక్కడ ఆ ముందు. ఇది కరెక్ట్గా రాత్రి 10:26 ప్రాంతంలో. నైట్ టైం వీళ్ళ టార్గెట్, మెయిన్ టార్గెట్ నైట్ టైం. నిర్మానుష్య ప్రదేశాలు, అలజడి లేని ప్రాంతాలు. ఇక్కడ ఆ విజువల్ చూస్తే అర్థమైపో. అదిగోండి
బతుకు. సో అంటే ఓ మనిషిని ఎంత దారుణంగా ఎవ్వరికి అనుమానం రాకుండా దీనికి మళ్ళీ యూట్యూబ్లో వీడియోస్ చూసి ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవడం, ఎవరిని ఎలా చంపేయాలి, చంపిన తర్వాత ఎలా తప్పించుకోవాలి. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో వరుస హత్యల మిస్టరీకి తెరపడింది. ఎంత పెద్ద దొంగ అయినా ఏదో రోజు ఎక్కడో చోట దొరికిపోతాడు. ఎంత పెద్ద దొంగ అయినా ఎక్కడో చోట ఏదో ఒక క్లూ వదిలేస్తాడు. సీరియల్ కిల్లర్లను తల్లి కొడుకులుగా గుర్తించారు పోలీసులు. ఇద్దరిని హత్య చేసినట్లు పోలీసుల నిర్ధారణకు సంబంధించి మాట్లాడుకుంటున్నాం. ఈజీ మనీ కోసం మైనర్ కొడుకుని కిల్లర్గా మార్చేసింది ఈ దుర్మార్గపు తల్లి పేరు రజిత. మరి ఫ్యూచర్లో పెద్ద పెద్ద దొంగతనాలు చేయాలి కదా, అందుకు కొడుకు బలంగా ఉండాలి కదా, ఆ టైం వేస్ట్ కాకూడదని చెప్పి ఏకంగా ఇంట్లోనే జిమ్ బెట్టింగ్ చేసింది. కొడుకు చాలా పరిపుష్టిగా ఉండాలి, పౌష్టికంగా ఉండాలని చెప్పి ఇంట్లోనే ఏర్పాట్లు చేసింది. వీటన్నిటికీ ఇన్స్పిరేషన్ ఎక్కడ? యూట్యూబ్ అంటే సోషల్ మీడియాలో ఇటువంటి వీడియోస్ చూసి సినిమాటిక్ స్టైల్లో ఈ దుర్మార్గానికి పాల్పడ్డారు. బహుశా వీళ్ళకి ఎక్కడో నిజం ఇన్స్పిరేషన్ అనుకుంటా. బట్ ఆ నిజంగా సమాజ శ్రేయస్సు కోసం, అఫ్కోర్స్ అది చట్ట వ్యతిరేకమైనప్పటికీ కూడా సమాజ శ్రేయస్సు కోసం ఆ క్యారెక్టర్స్ రెండు, మహేష్ బాబు తల్లి క్యారెక్టర్ రెండు కూడా సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి. దో అది మనం ఎంకరేజ్ చేయట్లేదు, అది కరెక్ట్ కూడా కాదు. అయినప్పటికీ సమాజం పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు అది ఎక్కడో సమంజసంగా కనిపిస్తూ ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ స్టోరీకి వస్తాయి. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? బంగారం కోసం మహిళల్ని టార్గెట్ చేసుకుంటారు ఈ తల్లి కొడుకు. అయితే మరి ఎక్కడ దొరికారు వీళ్ళు? ఎలా దొరికారంటే, ఒక మహిళ భౌతికాయం అప్పటికి కాలుంది, అక్కడ పోలీసులు ట్రాక్ చేయడం స్టార్ట్ చేశారు. అక్కడ దొరికింది లీడ్ పోలీసులకి ఈ విషయానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ విషయంలో. భూంపల్లికి చెందిన అతికం విజయ్గా గుర్తించారు ఆ మృతురాలి భౌతికాయాన్ని. విజయ్ని కిరాణా షాప్కు పిలిచారు, గొంతు పిసికారు, చంపేశారు ఈ తల్లి కొడుకు. ఆ తర్వాత టీవీఎస్ ఎక్సెల్ మీద భౌతికాయాన్ని తరలిస్తూ ఉండగా పెట్రోల్ పోసి నిప్పంటించేశారు. భౌతికాయాన్ని తరలించి పెట్రోల్ పోసి నిప్పంటించారు. చూడండి, సేమ్ డ్రెస్, పెట్రోల్ బంక్స్, ఇన్ఫ్యాక్ట్ పెట్రోల్ స్టేషన్ దగ్గర కూడా మీకు సేమ్ విజువల్గా కనిపిస్తుంది ఈ తల్లి కొడుకు. దాదాపుగా పెట్రోల్ స్టేషన్కి వెళ్ళారు, పెట్రోల్ బంక్కి వెళ్ళారు, పెట్రోల్ పట్టుకున్న తర్వాత అక్కడి నుంచి బయలుదేరారు, అక్కడి నుంచి ముందుకెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ భౌతికాయానికి నిప్పట్టించారు. ఆ క్లూని పోలీసులకి కీలకంగా మారింది. ఇన్వెస్టిగేషన్లో చాలా కీలకమైన ఆధారంగా మిగిలింది. భర్తకి ఇన్సూరెన్స్ చేయించి హత్య చేయాలని చెప్పి కూడా వీళ్ళు ప్లాన్ చేసుకున్నారంటే చూడండి, అసలు మనుషులంటే లెక్కలేదు. డబ్బు సంపాదించాలా, డబ్బులోనే బ్రతకాలా, కొడుకును కూడా డబ్బు కోసం ఉపయోగించుకోవాలా. మహిళ అనడం కన్నా అసలు మనిషి అయినా అని అనడం బెటర్ ఏమో ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో, రజిత విషయంలో. నిజంగా అసలు ఎక్కడైనా మనిషిగా ఆలోచించిందా? మహిళగా ఆలోచిస్తే ఇంకా ఉన్నతంగా ఆలోచించేదేమో. ఎందుకంటే కొడుకు బాగు కోసం ఆలోచించేది, కట్టుకున్న భర్త కోసం ఆలోచించేది. ఒక్క మాటలో చెప్పాలంటే తనకున్న ఆ అత్యాశ, తనకున్న ఆ పేరాశ, డబ్బు సంపాదించాలనే ఒక దుర్మార్గపు కాంక్ష కొడుకుని జీవితాన్ని బలి చేసింది. భర్తను చంపేయాలని ప్లాన్ చేసుకున్నారు. భర్తను ఇన్సూరెన్స్ అంటే భర్తకి ఇన్సూరెన్స్ చేయించి చంపేయాలని ప్లాన్ చేసుకుంది రచిత. దానికోసం ఏం చేస్తుందంటే మే 28న కుంటరేఖ హత్యకు సంబంధించి కూడా ఇక్కడ మాట్లాడుకుంటున్న సందర్భం, అంటే ఆ కుంటరేఖ హత్యలో కూడా భాగస్వామ్యం ఉందని చెప్పి, అంటే భర్తకి ఇన్సూరెన్స్ చేయించి చంపేస్తే డబ్బులు వస్తాయి, అదొక ఆ దుర్మార్గపు ఆలోచన. ఇలా గతంలో వాకింగ్కి వెళ్ళిన అన్నపూర్ణపై కూడా దాడికి పాల్పడ్డారు. 5 తులాల బంగారం చోరీ చేశారు ఈ తల్లి కొడుకు. టీ పాయింట్ల దగ్గర జనం కదలికలపై కూడా వీళ్ళు ఫోకస్ చేశారు. ఒంటరిగా ఉన్న మహిళలే వీళ్ళ ప్రధాన టార్గెట్. తల్లి కొడుకుల హిట్ లిస్టులో ఇంకో 4 ఉండగా పోలీసులు గుర్తించారు, వీళ్ళని పట్టుకోవడం జరిగింది. హత్యల తర్వాత పోలీసులను తప్పుదోవ పట్టించేలా నిందితుల ప్లాన్ ఉంటూ ఉంటుంది. ఈ నిందితురాలు రజితను అరెస్ట్ చేశారు. బాలుడిని అంటే రజిత కొడుకుని జూనియర్ హోమ్కి తరలించారు పోలీసులు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద డిస్టర్బింగ్ కాంటెంట్. మీరు డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్.
रञ्जिताभरणम् Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం ప్లాన్ అయితే చాలా బాగుంది సార్ స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్ టౌన్షిప్ డ్యామ్ స్టేడియం లేదా మనీళ్ళు పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్ టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. Techno Paints.